తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. స్పీకర్ నోటీసులు అందాయన్నారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. న్యాయ నిపుణుల సలహా తీసుకుని సమాధానమిస్తామన్నారు. టెక్నికల్ గా తాను బీఆర్ఎస్ లోనే ఉన్నారని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానంటున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మా ప్రతినిధి పాషా ఫేస్ టు ఫేస్. మనతో పాటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి మీకు స్పీకర్ పంపించినటువంటి నోటీసులు అందాయా? ఏంటి అందులో సారాంశం ఏంటి? స్పీకర్ పంపించిన నోటీసులు అందడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన నోటీసులు నేను మా ఆఫీస్కు రావడం జరిగింది. ఇండైరెక్ట్గా మేము తీసుకున్నాం, డైరెక్ట్గానే మా పిఏలు తీసుకున్నారు. నేను దాని మీద ఇంకా చదవలేదు. మేము ఏది వచ్చినా గౌరవ స్పీకర్ గారు సుప్రీంకోర్టు ఏది ఇచ్చినా చట్టానికి కట్టుబడి వారిచ్చిన దానికి చట్టానికి కట్టుబడి మా వంతు ఏది వచ్చినా దానికి సిద్ధంగా ఉన్నాం. మేము చట్టాన్ని గౌరవిస్తాం. ఎందుకంటే గౌరవ శాసనసభ్యుగా ఉన్నాను. వాళ్ళ శాసనసభ్యులు ఏదన్నా చట్టాన్ని గౌరవించాలి. వాళ్ళు ఏది ఇచ్చినా ఆ తీర్పుకు అనుగుణంగా గౌరవిస్తాం. కృష్ణమోహన్ రెడ్డి టెక్నికల్ గా ప్రస్తుతం ఏ పార్టీలో కొనసాగుతున్నారని అనుకోవచ్చు? టెక్నికల్ గా మేము ఉన్నది గతంలో కూడా టీఆర్ఎస్ అనే చెప్పినాం. అభివృద్ధి అనేది ముఖ్యం. ప్రజలకి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు. గతంలో ఉన్న పరిస్థితులు ప్రభుత్వాల్లో లేవు. ప్రభుత్వాల్లో అధికారంలో ఉంటేనే ప్రజలకి కొంత మేలు చేయవచ్చు అనే ఉద్దేశంతోన మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన మాట వాస్తవమే. మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి పోయిన మాట ఎక్కడ కూడా అబద్ధం. అది మేము టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీని గౌరవిస్తాం. గత ప్రభుత్వాల్లో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, అభివృద్ధి కానివ్వండి ఇతరత్ర ఈక్వేషన్స్ లో. కానీ ఈసారి పార్టీ మార్పు కానివ్వండి లేదా అధికార పక్షంతో కలిసి అసోసియేట్ అయ్యి మీరు పోవడం ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతుంది? అది ఎందుకో నాకైతే తెలియదు. నేనైతే జనరల్గా అభివృద్ధి ఆకాంక్ష వ్యక్తిని. అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి. ఎందుకంటే ప్రజలు ఒక 5 సంవత్సరాలు వెనక్కి పడితే దానివల్ల నియోజకవర్గాలు ఇప్పుడే గతంలో ఉన్న ఎవరు ఏ నాయకులు వచ్చినా వాళ్ళ స్థాయిలో అభివృద్ధి చెందుతుంటుంది. గతంలో చేసిన నాయకులు కానీ ఇప్పుడు నేను కూడా నన్ను స్థానికంగా నన్ను కూడా మళ్ళీ గెలిపిస్తున్నారు గద్వాల ప్రజలు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, కార్యకర్తలను కాపాడుకోవాలి. అదేవిధంగా అభివృద్ధిని కూడా మనం ఎక్కడ కూడా కుంటుపడని విధంగా చేసుకోవాల ఉద్దేశంతోనే ఈరోజు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల జరగడం జరిగింది. మీరు ఇప్పుడు వ్యతిరేకంగా స్పందించబోతున్నారు, లీగల్ గా ఏమన్నా ప్రొసీడ్ అవుతారా లేదా స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు మీరు రిప్లై సాంకేతిక పరంగా కానివ్వండి న్యాయపరంగా కానివ్వండి సలహాలు తీసుకుని ఇవ్వబోతున్నారు? ఏదన్నా ఖచ్చితంగా మా అడ్వకేట్స్ని కలిసి మన అడ్వకేట్స్ ద్వారా ఏ విధంగా మేము పోవాలనేది లీగల్గా మేము గౌరవిస్తాం, లీగల్గా కూడా పోతాం. సో మొత్తం మీద స్పీకర్ పంపినటువంటి నోటీసులు తమ కార్యాలయానికి అందాయి. తమ వ్యక్తిగత సిబ్బంది తీసుకున్నారు. దానిపై న్యాయపరంగా నిపుణులతో మాట్లాడి ఫర్దర్ స్టెప్ తీసుకుంటామని చెప్పేసి కృష్ణమోహన్ రెడ్డి పేర్కొంటున్నారు. అదే మాదిరిగా టెక్నికల్ గా తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, కొనసాగుతున్నానని చెప్పేసి మరోమారు ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో సందీప్తో హైమాద్, ఎన్టీవీ, గద్వాల నుంచి.